నాకు కోట్ల అవసరం లేదు. ఇప్పటికి నా లక్ష్యం ఒకటే, ఆ ప్రాంత ప్రజల్ని డెవలప్మెంట్ చేయాలి. నాకు ఇప్పటి వరకు కూడా నేను ఇంత ఎమ్మెల్యే అయినప్పుడు కూడా నేను బాగా ఆర్భాటాలతో ఉండాలి, ఇంకేదో చేయాలనే కాన్సెప్ట్ కాదు. మీలాంటి పెద్దవాళ్ళు ఏమైనా మాకు సహాయం చేస్తే తప్పకుండా వాళ్ళవి తీసుకుంటాం, పోయి పని చేస్తాం. ఆ ప్రాంత సమస్యలను కూడా తప్పకుండా మా సీఎం దృష్టికి తీసుకెళ్తాం, అదేవిధంగా మినిస్టర్ల దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా వాళ్ళ ద్వారా నాకు నేను డెవలప్మెంట్ కావడం కాదు, ఆ ప్రాంతం డెవలప్మెంట్ కావాలి. ఆ ప్రాంత వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండడమే, వాళ్ళు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉండాలంటే. నాకు ఉండడానికి ఇల్లు ఉంటే సరిపోతుంది, తిరగడానికి కారం ఉంటే సరిపోతుంది. నాకు అంతస్తులు బంగ్లాలు ఏం అవసరం లేదు, సంపాదన మీద నాకు అసలు లేదు. రైట్ భోజన, మీ నియోజకవర్గంలో కేటీఆర్కి చిన్ననాటి మిత్రుడైనటువంటి జాన్సన్ నాయక్ని కాదని చెప్పి, ఆయన అమెరికాలో చదువుకున్నాడు, 1000 కోట్లు సంపాదించిండు, ఆయనను కాదని చెప్పి మీరు ఇందాక మాట్లాడారు 1 ఎకరం 30 గుంటలే ఉంది నాకనని. లక్షల్లో వేలల్లో సంపాదించిన 1000 కోట్లలో సంపాదించిన వ్యక్తిని కాదని చెప్పి 1 ఎకరం ఉన్న వ్యక్తిని గెలిపించారు ఖానాపూర్ ప్రజలంటే వెడమబోజు గారి దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత ఏం లేదన్నా, నేను చదువుకున్న వాడిని, సమస్యలను పరిష్కరించగలుగుతాడని ఒక నమ్మకం, విశ్వాసం, ఉద్యమాల నుంచి వచ్చే వ్యక్తిని. ఈరోజు ప్రశ్నించే తత్వం ఉంది, మాట్లాడే గుణం ఉన్నది, అన్ని రకాలుగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఎవడో అమెరికా క్యాండిడేట్ని తీసుకొచ్చి పెట్టినంత మాత్రాన ఏ ఊరు ఎక్కడ ఉండదో తెలియని వ్యక్తి. ఈరోజు ఏ ఊరు ఎక్కడ ఉండదో, ఏ ఊర్లో ఏ కులం ఉంటుందో, ఏ మతస్థులు ఉంటారో తెలియని వ్యక్తి. ఈరోజు ఆ ప్రాంత సమస్యలు తెలిసిన వాడై ఉండాలి. ఏ రోజు ఆ ప్రాంతంలో ప్రతి మారుమూల ప్రాంతంలో ఏ ఎమ్మెల్యే వెళ్ళిన గ్రామాలకు నేను వెళ్ళిన, ప్రతి ఒక్క విలేజ్లో మనం బండిపోదంటే నేను నడుచుకుంటే వెళ్ళిన గ్రామాలు చాలా ఉన్నాయి. ఈరోజు ఇస్లాంపూరే కావచ్చు, దోమదరి కావచ్చు, రాయదరి కావచ్చు, ఈ విలేజ్లు అసలు పేర్లు కూడా తెలియవు కొందరికి. అయితే ఆ మిద్దెల తిమ్మాపూరే కావచ్చు, ఈ విలేజ్ల పేర్లు అసలే తెలియవు. అట్లాంటి కీకారణ మీద కూడా నేను వెళ్ళడం అనేది జరిగింది. అంటే ఆ రకంగా సమస్యలు, ఆ ప్రాంతంలో సమస్యలు తెలిసిన వాడిని కాబట్టి, ఆ ప్రాంతంలో పుట్టినవాడిని కావచ్చు. కాబట్టి ఈరోజు నేను చనిపోయినా అదే ప్రాంతంలో చనిపోతా, అదే ప్రాంతంలో ఖననం చేస్తారు, అదే ప్రాంతంలో ఉండేవాడు. అదే జాన్సన్ నాయక్ నేను ఆ రోజుల్లో కూడా చెప్పిన, అతను గెలిచినా ఇక్కడ ఉన్నాడు, ఓడిపోయినా ఇక్కడ ఉన్నాడు, అమెరికా పారిపోతాడని. ఈరోజు నేను చనిపోయినా ఖననం చేసేది అదే ప్రాంతంలో, అదే జాన్సన్ నాయక్ ఉన్నా పోయినా అతన్ని ఏదైతే సొంత ఊరు మెట్టపల్లి లేకపోతే అమెరికా ఇక్కడ పారిపోయేవాడిని ఆ రోజుల్లో చెప్పినా. తప్పకుండా గెలిచిన తర్వాత ఆల్రెడీ అమెరికా పారిపోవడం అనేది జరిగింది కూడా. ఆల్రెడీ మీ ప్రత్యర్థి అమెరికా వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయాడు ఆల్రెడీ. మేము ఆ రిజల్ట్ రోజే టికెట్ బుక్ చేసుకున్నాడు, అదే రోజు టికెట్ బుక్ చేసుకున్నాడు, ఎప్పుడో వెళ్ళిపోయాడు. అన్న, ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఈ రోజుల్లో ఒక ఎమ్మెల్యే అంటే గెలవక ముందు నిత్యం ప్రజల్లో ఉంటాడు, ఊర్లలో ఉంటాడు, కలిసి మాట్లాడతాడు. ఒకసారి ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద ఇన్నోవాలు, ఫార్చునర్లు వేసుకొని పట్టణానికి వెళ్ళిపోతారు, హైదరాబాద్ వెళ్ళిపోతారు అనే ఒక భావన ఉంది. ఇప్పుడు వెడమబోజు గారు కూడా గెలిచిపోయిన తర్వాత ఇక ఫార్చునర్లు, ఇన్నోవాలు వేసుకొని హైదరాబాద్లో ఉంటారా, పల్లెలకు కూడా వెళ్తారా? ఈరోజు నేను ఫార్చునర్లతోటి, ఇన్నోవాలతోటి తిరగడం అనేది కాదు ముఖ్యం. ఈరోజు అందరికంటే డిఫరెంట్గా ఉంటా. సరే, నాకు తిరగడానికి బండి అనేది అవసరం, అది మాకు నేను నిన్ననే తెలుసుకోవడం జరిగింది. కంపల్సరీ నాకు బండి అయితే అవసరం ఉంటుంది, ఏదో రకంగా బండి తీసుకోవాల్సిందే. మనం తిరగాలంటే బండి అవసరమే. బండి తీసుకోవడంతో పాటు ఈరోజు అందరు ఎమ్మెల్యేలకు చాలామంది అనుకుంటారు అది ఎమ్మెల్యే అయిపోయినాక ఒక రకంగా ఉంటాడు, ఎమ్మెల్యే అయిన తర్వాత మరో రకంగా ఉంటాడు. కానీ వెడమబోజు అని అట్లాంటి వాడు కాడు. మీరే చూస్తారు, ఖానాపూర్ అంటేనే తెలంగాణలో డిఫరెంట్ కాన్స్టిట్యున్సీ ఖానాపూర్. ఈరోజు 3 జిల్లాలకు అనుసంధానం ఉంటుంది ఖానాపూర్. నాకు 3 కలెక్టర్లు ఉంటారు, 3 ఎస్పీలు ఉంటారు నాకు. కాబట్టి ఖానాపూర్ అంటే నేను డిఫరెంట్ కాబట్టి 3 డిఫరెంట్ సమస్యలు. ఒకవైపు ఏజెన్సీ ఉంటుంది, ఒకవైపు ప్లేన్ ఏరియా, ఒకవైపు టైగర్ జోన్ ఉంటుంది. కాబట్టి నేను ఏమంటున్నా, నేను ప్రజలతోటే ఉంటా, వాళ్ళతోటే పడుకుంటా, వాళ్ళతోటే తిరుగుతా, అవసరమైతే పల్లెటూళ్ళని పడుకుంటా. అదేవిధంగా నెలకు ఒకసారి నేను ప్రజా దర్బార్లు పెడతా. తెలంగాణ రాష్ట్రంలోంచి ప్రజా సర్కార్ ఏర్పాటు కావడం జరిగింది. కాబట్టి నేను 100% చెప్తున్నా, ప్రతి వారం ఈరోజు ఒక మండలంలో దర్బార్ పెట్టుకుంటే నెక్స్ట్ ఇంకో మన ప్రజా సమస్యల మీద ఆ ప్రాంత ఆఫీసర్లందరినీ కూడా పిలిపిస్తా. అప్పటిదప్పుడే సమస్యల పరిష్కారం కావాలి, సెకండ్ సారి నా దగ్గర రావద్దు. ఆ రకంగా 100% ఒక మార్క్ తీసుకొస్తా, డెవలప్మెంట్ చేస్తా, ఎవడు కూడా బాధపడదు. ఇంకొకటి, 24 గంటలు అందుబాటులో ఉంటా. రాత్రి 3 గంటలు మీరు నాకు ఫోన్ చేయండి, నేను రెస్పాండ్ అయ్యే వ్యక్తిని. కాబట్టి నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నా దగ్గర రికమెండేషన్లు ఎవరికి కూడా నడవాయి. ఏ రోజు ఎంపీపీని పట్టుకొచ్చుకొని మా చుట్టాల బంధువు తనకి ఇల్లు కావాలి, లేకపోతే ఇంకెవరి ద్వారా రికమెండేషన్లు కాదు. ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛగా నా దగ్గర రావచ్చు. ఈరోజు నన్ను సార్ అని పిలవాల్సిన అవసరం లేదు, తమ్ముడు, అన్న అనే వరుసలో పిలిచినా నేను సాటిస్ఫాక్షన్ అవుతా. నాకు అతి చిన్న వయసుని కాబట్టి చాలామంది నన్ను సార్, అబ్బాజీ ఇట్లా అనాలి, ఏం ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను ఒక సామాన్య వ్యక్తిలాగానే ఉంటా, సామాన్యుడిలాగానే ఉంటా, అందరితో కలిసిమెలిసి ఉంటా. ఇప్పటికీ నా ఇంటికాడ వచ్చినా నేను అందరితో పాటు ఇట్లా కామన్గా చేయాలి, నాకు సపరేట్గా చేరు ఉండదు. నేను అందరితో పాటు కూర్చుంటా. ఇప్పటివరకు నాకు కలిసేటువంటి వాళ్ళని కూడా కామన్గా కామన్గానే కూర్చొని మాట్లాడతా, అందరితోటి కలిసి తింటా. నేను ఎక్కడ కూడా విఐపి ఫుడ్, విఐపి సెక్షన్ నాకు ఏమి ఉండయి. అందరు సమానం. నా ఇంటికాడ వస్తే అందరు నా దేవుని బెడ్రూమ్ వరకు కూడా నా దగ్గర వస్తూనే ఉంటారు కలవడానికి.
అంత ఫ్రీడమ్గా ఉంటా నేను ఎట్లాంటి రిస్ట్రిక్షన్ నా దగ్గర ఉండయి. బొజ్జన్న నాకు తెలిసి మేము ఈ మీడియా ఫీల్డ్లో 2.5-3 ఏళ్ళుగా ఉన్నాం. ఎంతోమంది విఐపీలను, ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను ఇంటర్వ్యూ చేసినాం. మీలాంటి వ్యక్తిని వ్యక్తిగతంగా అనాలనిపించింది, అందుకే అంటున్నా. మీలాంటి వ్యక్తి కూడా రాజకీయాల్లో ఉంటారా అనిపిస్తుంది మీరు చెప్తుంటే. తప్పకుండానే నేను అంటే చాలామంది చెప్తున్నా కదా, అంటే రాజకీయాలు అంటే నాన్న తప్పకుండా కోట్లు ఉండే డబ్బులు ఉండే పనికి వస్తారని అని అనుకుంటారు. అవును. కానీ సామాన్యులు కూడా అంటే ఇది ఏమని అనుకుంటే ఏదో మీడియా హైలైట్ కోసం మాట్లాడుతూ కొంతమంది అనుకుంటారు. కానీ నేను ఇప్పటికీ చెప్తున్నాను కదా, ఎవడైనా అట్లాంటి కామెంట్ చేసి మూర్ఖులు ఎవరైనా ఉంటే స్వయంగా డైరెక్ట్ ఉట్నూరు మండల్ కల్లూరు కూడా ఆదిలాబాద్ జిల్లాకి వెళ్ళిపోవాలి.